ప్రభునందు ప్రియమైన వారులారా, మనమందరం కూడా ప్రార్థించి నిరీక్షించినట్లుగా దేవుని యొక్క మహాకృప మహాప్రేమను బట్టి ఈ ఇంటిని మనకు దేవుడు ప్రార్థనా గృహముగా ఇచ్చినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ విషయంలో మనకు సహాయం చేసిన ప్రభుదాస్ గారి కుటుంబాన్ని, డేవిడ్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఇంటిని మనకు ప్రార్థన అవసరతల కోసం ఇచ్చిన చంద్రాయుడు గారి కుటుంబాన్ని, వారి చెల్లెల పిల్లలను దేవుడు ఆశీర్వాదించునుగాక. అలాగనే ఈ పోట్లదుర్తి గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరినీ దేవుడు పరసంబంధంగా, భూ సంబంధంగా అన్ని విషయాలలో ఆశీర్వాదించి ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. మరి ఇంతవరకు చక్కని పాటలు పాడడానికి, ప్రభువును స్తుతించడానికి, ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి ప్రభు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. అలాగనే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేద్దాం. ప్రియులారా, దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ప్రభు ఈ లేఖనాన్ని మనందరి కొరకై దీవించును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి ఇక్కడ రాయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు అన్నాడు. ఇక్కడ దేవుని ఆలయము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మీరేమై ఉన్నారు? దేవుని ఆలయమై ఉన్నారు మీరు అన్నాడు. సహజంగా మనం ఆలయం అంటే ఏమని చెప్పుకుంటామంటే, ఆలయం అంటే పెద్దగా కట్టబడిన ఒక కట్టడముగా ఉండాలి, దాని మీద ఒక సిలువ ఉండాలి, దానికి ఒక గంట ఉండాలి, దాన్ని ఏమనుకుంటామంటే ఆలయము అంటాం మనం. అటు క్రైస్తవులు కానీ, హైందవులు కానీ, మిగతా మతాలు కానీ వాటిని మనుషుల చేత నిర్మించబడిన వాటిని ఏమంటారంటే ఆలయము అని చెబుతారన్నమాట. అందుకే ఆ ఆలయాలను చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దండం పెట్టుకుంటారు. వాళ్ళు ఆలయాలను చూసినప్పుడు ఎవరి కమ్యూనిటీ వాళ్ళు చూస్తే వాళ్ళ టెంపుల్స్కి దండం పెట్టేసుకుంటారు. అయితే బైబిల్ ఏం చెబుతా ఉందంటే మీరు దేవుని ఆలయము అన్నాడు. మీరే దేవుని ఆలయం అన్నాడు. నెంబర్ 1, ఎవరు దేవుని ఆలయం అంటే మీరే. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. అంటే ఈ దేవుని ఆలయం ఎవరంటే, దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తూ ఉంటాడో వారే దేవుని ఆలయం అన్నాడు. దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తూ ఉంటాడో వారే దేవుని ఆలయము అన్నాడు. అలాగైతే ఎవరిలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంటాడు? మనలో జీవాత్మ ఉన్నాడు. దేవుడు మానవుని ఎలాగా కలగజేశాడంటే, దేవుడు సమస్త సృష్టిని కలగజేసి తర్వాత మానవుని మట్టితో నిర్మించి వాని నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అంటే మనలో ఏముందంటే జీవాత్మ ఉన్నది. జీవాత్మ ఉన్న వాళ్ళందరూ దేవుని ఆలయం కాదు. ఈ జీవాత్మతో కలిసి పరమాత్మ కూడా ఉండాలి మనలో. జీవాత్మ ప్రతి వ్యక్తిలో ఉంటుంది. జీవించే ప్రతి వ్యక్తిలో కూడా ఈ ఆత్మ ఉంటాడు, జీవాత్మ. అందుకే మనం జీవిస్తూ ఉంటాం అన్నమాట.
జీవాత్మ కలిగిన వాళ్ళు కాదు దేవుని ఆలయం. ఈ జీవాత్మతో పాటు మనం పరమాత్మను మనం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడే మనము దేవుని ఆలయము. అలాగైతే ఈ పరమాత్మను, ఈ పరిశుద్ధాత్మను మనం ఎలాగ కలిగి ఉంటాము? ఈ పరిశుద్ధాత్మను చెప్పండి. చాలామంది పరిశుద్ధాత్మను పొందాలంటే 40 రోజులు ఉపవాసం ఉండాలా అంటారు. ఇంకా కొంతమంది మనం ప్రార్థన చేసేటప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలా అంటారు. ఇంకా కొంతమంది గట్టిగా పాటలు పాడాలా అంటారు. ఇంకా కొంతమంది వాయిద్యాలు వాయించితే వచ్చేస్తాడు దేవుని ఆత్మ అంటాడు. ఇలాగా ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంది. అయితే మనుషుల యొక్క అభిప్రాయాలు ఎన్నో ఉండవచ్చు, కానీ దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? మనుషుల యొక్క అభిప్రాయాలు ఎన్నో ఉంటాయి, కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడు? దైవ గ్రంథమైన బైబిల్ చెబుతున్న సత్యాన్ని మనం విందాం ఈ రాత్రి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదాం. 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మ పరిశుద్ధాత్మ. యేసు ప్రభు వారు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? ఇదిగో నేను పరలోకానికి వెళ్ళి మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. అందుకే ఇక్కడ ఏం రాయబడింది? వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ అన్నాడు. వాగ్దానము చేయబడిన ఆత్మ. యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిన తర్వాత పెంతెకోస్తు దినాన వాగ్దానం చేయబడిన ఆత్మను ఆయన ఈ భూలోకానికి పంపించాడు. ఇప్పుడు ఈ ఆత్మ ఎవరిలో ఉంటున్నాడు? ఈ ఆత్మ చేత ఎవరు ముద్రించబడుతున్నారు అంటే బైబిల్ చెబుతున్నది, మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని. ఈ పరిశుద్ధాత్మను పొందాలంటే ఏం వినాలంట? మీరును సత్యవాక్యమును అన్నాడు. కొంతమందికి పల్లెలలో తుమ్మితే సత్యం అని చెప్తూ ఉంటారు. తుమ్మితే సత్యం కాదు, ఆయన వాక్యము సత్యం. యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యం. ప్రభు అయిన యేసు సత్యమై ఉన్నాడు, ఆయన వాక్యము సత్యమై ఉన్నది, ఆయన ఆత్మ సత్యమై ఉన్నాడు. ప్రియులారా, మీరును సత్యవాక్యమును అన్నాడు. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. సత్యవాక్యం అంటే ఏంది? రక్షణ సువార్త. ఇది లక్షల సువార్త కాదు. 2 సువార్తలు ఉంటాయి ఈ లోకంలో మనం చూస్తే. ఒకటి లక్షల సువార్త ఉంది, ఒకటి రక్షణ సువార్త ఉంది. మరొకటి లక్షల సువార్త అంటే చాలామంది పెద్ద పెద్ద బహిరంగ మీటింగ్లలో పెడతారు కదా లక్షల సువార్త. ఇదిగో కుంటి వారికి ఇక్కడికి వస్తే కాళ్ళు వస్తాయి, మోగవారికి నోరు వస్తుంది, చెవిటి వారికి వినికిడి వస్తుంది, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, జుట్టు లేని వాళ్ళకు జుట్టు వస్తాయి, పళ్ళు లేని వాళ్ళకు పళ్ళు వస్తాయి, ఇల్లు లేని వాళ్ళకు ఇళ్ళు వస్తాయి, వేలాదిగా తరలిరండి అని ఫ్లెక్సీలు పెట్టుకొని టీవీలలో పెద్దగా అనౌన్స్మెంట్ చేస్తే అక్కడికి ప్రజలు ఏమవుతారంటే గుంపులు గుంపులు పోతారు, గంపలు గంపలు కానుకలేస్తారు. దానే లక్షల సువార్త అంటారు. చాలామందికి ఏ కోరిక అంటే లక్షల సువార్త దగ్గరికి ఎక్కువ పోతారు. కాదు, లక్షల సువార్త వింటే ఉపయోగం లేదు, రక్షణ సువార్త వినాలి. రక్షణ సువార్త. రక్షణ సువార్త అంటే ఏమిటి? రక్షణ సువార్తలో 3 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం
కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడు? నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొందెను. యేసుక్రీస్తు ఎలాగ మృతి పొందాడు? లేఖనముల ప్రకారం. యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడు, సర్వలోక పాప పరిహారార్థమై ఆయన సిలువలో బలి అవుతాడు, ఆయన చనిపోతాడని లేఖనాలు ముందుగానే చెప్పబడ్డాయి. ప్రవక్తల ద్వారా ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచన ప్రకారంగా యేసు ప్రభు వారు ఏమయ్యారు? మృతి చెందాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొందెను అన్నాడు. తర్వాత ఏం రాయబడింది? సమాధి చేయబడెను, 3వ దినాన మృతిని జయించి తిరిగి లేచెను. ఇది రక్షణ సువార్త. రక్షణ సువార్తలో యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. అయ్యా అమ్మా, యేసుక్రీస్తు ఎందుకు మృతి పొందాడు అంటే మన పాపముల నిమిత్తం. మనమందరం ఎవరమంటే పాపులం. అన్యులైన పాపులే, యూదులైన పాపులే, ఏ భేదము లేదు, అందరూ పాపులే. బైబిల్ చెబుతున్నది. అన్యులు పాపులే, యూదులు పాపులే, ఏ భేదము లేదు, అందరూ పాపులే. కులములో భేదం, మతములో భేదం, జాతిలో భేదం, రంగులో భేదం, తిండిలో భేదం, ఉద్యోగాల్లో భేదం ఉంది. కానీ పాపము చేయుటలో ఏమి లేదు, భేదము లేదు. మనుషులందరూ పాపాత్ములు. పాపం వలన వచ్చే జీతం మరణం. అది 2వ మరణం, అది అగ్నిగుండం. పాపానికి దేవుడిచ్చేది ఏంటంటే జీతం మరణం. ఏ మరణం అది? 2వ మరణం, అగ్నిగుండం. కాబట్టి మానవుడు పాపిగా పుట్టి పాపము చేసి పాపిగానే మరణిస్తే 2వ మరణం అగ్నిగుండానికి వెళ్ళవలసి ఉన్నాడు. అందుకే ఆ అగ్నిగుండం నుంచి మానవులను రక్షించడానికే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందటే భూలోకానికి వచ్చాడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన కర్మలో పాపము లేదు. జన్మ కర్మ పాపము లేనివాడు ప్రపంచంలో ఒకే ఒకడు, ఆయన ప్రభు అయిన యేసు. జన్మ కర్మ పాపము లేనివాడు ప్రపంచంలో ఒకే ఒకడు, ఆయన ప్రభు అయిన యేసు. ప్రియులారా, అయితే పాపము లేని క్రీస్తు మన పాప శిక్షను భరించడానికి ఆయన పాపముగా చేయబడ్డాడు. మన పాప శిక్షను యేసుక్రీస్తు భరించాడు. మన పాపముల నిమిత్తమై, మన అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు. మన పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ఏమయ్యాడు? మృతి చెందాడు. మన పాపముల నిమిత్తం ఆయన సమాధి చేయబడ్డాడు. మన పాపముల నిమిత్తమే ఆయన సమాధిని జయించి 3వ దినాన తిరిగి లేచాడు. ప్రపంచములో ప్రతి సమాధి మూయబడి ఉన్నది. యేసుక్రీస్తు సమాధి నేటి వరకు ఏమై ఉన్నది? తెరవబడి ఉన్నది. తెరవబడి ఉంది యేసుక్రీస్తు యొక్క సమాధి. కాబట్టి రక్షణ సువార్త అంటే ఏంటంటే యేసు ప్రభు మన పాపముల కోసం మృతి పొందాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు లేచినాడు రా యేసు, సమాధిని గెలిచినాడు రా యేసు. ఇది రక్షణ సువార్త. ఈ రక్షణ సువార్త విని ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటే ఆ వ్యక్తి యొక్క పాపాలను ప్రభు క్షమిస్తాడు. ఎవరైతే క్షమాపణ పొందుతారో వారు దేవుని ఆత్మచేత ముద్రించబడతారు. ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు చెప్పండి? పాపాత్ముడైన మానవునిలో కాదు పరిశుద్ధాత్ముడు ఉండేది, పాప క్షమాపణ పొందిన వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పాప క్షమాపణ పొందిన వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతాడు. ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆ వ్యక్తి ఏమైపోతున్నాడు? దేవునికి ఆలయం.
ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? దేవునికి ఆలయం. లేకపోతే ఆ వ్యక్తి సాతానుకు ఆలయం. ఓ నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు సాతానుకు ఆలయముగా ఉన్నావా? దేవునికి ఆలయముగా ఉన్నావా? ఆలోచన చేయి. నువ్వు సాతానుకు ఆలయముగా ఉన్నావా? దేవునికి ఆలయముగా ఉన్నావా? యేసు ప్రభునందు విశ్వసించి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి దేవునికి ఆలయంగా చేయబడ్డావా? లేదా ఇంకా యేసు ప్రభుని నమ్ముకోకుండా, పాప క్షమాపణ పొందుకోకుండా, పరిశుద్ధాత్మను పొందకుండా సాతానుకు ఆలయంగా ఉన్నావా? నువ్వు దేవునికి ఆలయముగా చేయబడితే, దేవునికి ఆలయంగా చేయబడితే నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. నువ్వు సాతానుకు ఆలయంగా ఉంటే నువ్వు సాతాను కుమారుడవు, సాతాను కుమార్తెవు. యేసు ప్రభు చెప్పాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అపవాదికి ఏమున్నది? అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలోకి పోండి అన్నాడు. అపవాది సంబంధులందరూ ఎక్కడికి పోతారు? అపవాదికి దేవుడు ఏమి సిద్ధపరిచాడో తెలుసా? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలోనికి పొండి. అదే ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడున్నాడు? ఆయన పరలోకములో ఉన్నాడు. ఇప్పుడు దేవుని పిల్లలు ఎక్కడికి వెళ్తారు? అపవాది సంబంధులు నరకాగ్నికి వెళ్ళిపోతే దేవుని సంబంధులందరూ పరలోకానికి వెళ్తారు. మీరు దేవుని ఆలయముగా చేయబడితేనే ఆ పరలోకములో ప్రవేశించగలుగుతారు. మీరు సాతానుకు ఆలయంగా ఉంటే నిత్య నరకాగ్నిలో ప్రవేశిస్తారు. అది బైబిల్ చెబుతున్నటువంటి వాస్తవికమైన సత్యం. ఇది బైబిల్ చెబుతున్న వాస్తవికమైన సత్యం. ప్రియులారా, ఇక రెండవ ఆలయం గురించి మనం చూద్దాం. మొదటి ఆలయం ఏంది? మీరే దేవుని ఆలయం అన్నాడు. ఇక రెండవ ఆలయాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుదాం. 14-15. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవంగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇక్కడ దేవుని ఆలయం అంటే దేవుని సంఘం. అదే చెప్పాడు అక్కడ. నేను ఆలస్యం చేసిన ఎడలా దేవుని మందిరములు అనగా జీవం కలిగిన దేవుని సంఘములో. దేవుని మందిరం అంటే దేవుని సంఘం అంటే దేవుని ప్రజలు కూడుకునే సమూహముగా కూడుకుంటారు కదా దేవుని ప్రజలు, దాని కూడా దేవుని మందిరం అంట. వ్యక్తిగతంగా యేసుప్రభుని నమ్మి పాప క్షమాపణ పొంది పరిశుద్ధాత్మను పొందిన వారు దేవుని మందిరం. ఈ దేవుని మందిరాలుగా ఉన్న వీళ్ళు ఒక సమూహముగా కూడతారు. యేసుప్రభు చెప్పాడు కదా, ఎక్కర 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్య నేను ఉంటాను అని ప్రభు చెప్పాడు. అది సంఘమును గురించి. రెండవది సంఘము దేవుని మందిరం. సంఘం ఏమై ఉన్నది? దేవుని మందిరం. అంటే మన అందరినీ కలిపి ఏమంటారంటే దేవుని మందిరం. దీని స్థానిక సంఘము అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులందరినీ కలిపితే దాని సార్వత్రిక సంఘము అంటారు. కాబట్టి ఆయన ప్రజలందరినీ కలిపి ఏమంటారంటే దేవుని మందిరం. మనము కలిసి ఇక్కడికి వచ్చి ఆరాధన చేయటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, దేవుడి వాక్యాన్ని మనము ధ్యానించుకొనుట ద్వారా మనం ఒక సంఘముగా ఇక్కడ ఏర్పడ్డాం.
దీని ఏమంటారంటే దేవుని మందిరం. దేవుని మందిరం, దేవుని మందిరం. ఇది స్థానికంగా దేవుని మందిరం అంటారు. ఇది లోకల్ అసెంబ్లీ అంటారు. లోకల్ అసెంబ్లీ, లోకల్ చర్చ్ అంటారు దీన్ని, లోకల్ చర్చ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే రెండవది దేవుని మందిరం అంటే ఆయన సంఘమే. అంటే ఆయన ప్రజలు కూడుకుంటారు, అందరు కలిసి ఒక సంఘముగా ఎలాగ కూడుకుంటారో దీన్ని కూడా ఏమంటారంటే దేవుని మందిరము అంటారు. ఈ మందిరములో మనం ఏం చేస్తూ ఉంటాము? బైబిల్ ఏం చెప్తా ఉన్నది అంటే విశ్వాసుల సమూహమును దేవుని మందిరం. వీళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు? వీళ్ళ పని ఏంటి అని మనం చూస్తే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చెప్తాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మనకు బాగా పరిచయమైన లేఖన భాగమే. 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అంటే ఇది దేవుని సంఘముగా వాళ్ళు చేయబడ్డారు, చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే దేవుని మందిరములో జరగాల్సిన పనులు ఇవి. దేవుని మందిరంలో ఏమేమి ఉండాలి? అపోస్తుల బోధ. ఎక్కడైనా ఒక సంఘం ఉందంటే అక్కడ దేవుని వాక్యం, అపోస్తుల బోధ ఉండాలి. రెండవది సహవాసం ఉండాలి. అంటే విశ్వాసులతో విశ్వాసులకు సహవాసం ఉండాలి. లేకపోతే ఏమైపోతారు? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తూ ఉంది. దేవుని వాక్యం ఉండాలి, దేవుని ప్రజలతో సహవాసం ఉండాలి. దేవుని వాక్యం అంటే దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడేది. దేవుడు తన ప్రజలతో మాట్లాడాలని కోరుకుంటాడు. ఎలాగ కోరుకుంటాడు? ఇప్పుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా కాదు, ఆయన వాక్యము ద్వారా. ఆయన వాక్యము ద్వారా ఈ 66 గ్రంథాలలో ఆయన వాక్యమునిచ్చాడు, ఆయన వాక్కునిచ్చాడు. ఆ వాక్కు ద్వారా తన ప్రజలతో ఆయన మాట్లాడతాడు. ఆ వాక్యము వారికి ఒక దీపముగా పనిచేస్తుంది. ఈ చీకటి లోకములో వాక్యం ఎలాగ పనిచేస్తుంది? మనకు ఒక దీపముగా, ఒక టార్చి లైట్గా. వాక్యము ఒక ఖడ్గముగా పనిచేస్తుంది, మనలో ఉన్న చెడుగును తీసేసేది. వాక్యము ఒక సుత్తెలాగా పనిచేస్తుంది, మనలో ఉన్నటువంటి కఠినత్వాన్ని నలగొట్టేది. వాక్యము ఒక నీళ్ళలాగా పనిచేస్తుంది, మనలో ఉన్న మలినాన్ని తీసివేస్తుంది. వాక్యం మలినాన్ని తీసివేస్తుంది. వాక్యము ఒక అగ్నిలాగా ఉంటుంది, మనలో ఉన్న చెత్తను కాల్చివేసేది వాక్యం. అందుకే ఈ మందిరంలో ఏమేమి ఉంటాయి చెప్పండి? అపోస్తుల బోధ అంటే వాక్యం. అంటే ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఆయన సరిచేస్తూ ఉంటాడు. రెండవది పరిశుద్ధుల సహవాసము ద్వారా మన ప్రవర్తనను మనం ఒకరి ద్వారా ఒకరు సరి చేసుకుంటూ ఉంటాం. మూడవది ఏమన్నాడు? రొట్టె విరుచుట అన్నాడు. రొట్టె విరుచుట, రొట్టె విరుచుటను అది ప్రభువును జ్ఞాపకం చేసుకొనుట. ప్రభు చెప్పాడు కదా, ఇది మీ కొరకు విరవబడు నా శరీరము అన్నాడు. ఇది మీ కొరకు చిందించబడే నా రక్తము. అంటే ప్రభు మన కోసం ఆయన మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచి మనను రక్షించిన ఆ విధానాన్ని, మనను పరలోకములో కూర్చుండబెట్టిన విధానాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం రొట్టె విరుచుకోవటంలో. తర్వాత ప్రార్థన అన్నాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడితే ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడతాం. దేవునితో మనం మాట్లాడేదానికి ఏంటి? ఎలాగంటే దేవునితో మాట్లాడతాం? చాలామంది అంటారు నేను దేవునితో మాట్లాడతాను అంటారు.
పాపం అమాయకులు ఓహమ్మ దేవునితో మాట్లాడతాడంట, ఎట్లా మాట్లాడతాడో అనుకుంటారు. ఎట్లా మాట్లాడేది ఏముంది, ప్రార్థన చేయడమే దేవునితో మాట్లాడడం. అరే దేవుడు నాతో మాట్లాడతాడంటే ఓహమ్మ ఎట్లా మాట్లాడతాడో ఈరోజు అనుకుంటావు. ఎలాగ మాట్లాడతాడో, వాక్యము ద్వారానే ఆయన మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడతాం, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అంతే. ఇక దీంట్లో వేరే వేరే టెక్నిక్స్ ఏమి లేవు. ఇవే సిస్టమ్. అందుకే అక్కడ ఏం చేస్తారంటే ప్రార్థన. అందుకే మందిరాలకు ఏం పేరు పెడతామంటే ప్రార్థనా మందిరం. మందిరాలకు ఏం పేరు పెడతాం? ప్రార్థనా మందిరం. అంటే ఇక్కడ ప్రార్థన చేయబడుతుంది. ఈ ప్రార్థన ద్వారా ప్రార్థన సాతానుకు కొరడా లాంటిది. దేవుని ప్రజలకు విజయం చేకూర్చేది ప్రార్థన. మోషే 2 చేతులు పైకెత్తితే అమాలేకీయులు ఓడిపోయారు. మోషే చేతులు కిందికి దించితే వారు గెలిచారంట. అంటే ప్రార్థన సాతాను శక్తుల మీద దేవుని ప్రజలకు విజయం చేకూర్చేది ప్రార్థన. మనం దేవునితో మాట్లాడుతూ ఉంటే సాతానుకు భయం. కొన్నిసార్లు పిల్లలు కొట్లాడుకొని పిల్లోడు పరిగెత్తబోయి వాళ్ళ నాయనతో మాట్లాడుతుంటే వీనికి భయం అన్నమాట, వాళ్ళ నాయనకి చెప్పి కొట్టించాడేమో అని. అదే ప్రార్థన. మనం ప్రార్థన చేస్తూ ఉంటే సాతానికి ఏమైందంటే భయం. ఏం చెప్తాడో ప్రభు ఏం చెప్తాడో, నన్ను ఎక్కడ వాంచుతాడో అని భయం. ప్రార్థన అది శత్రువుకు భయం కలిగించేది, దేవుని ప్రజలకు అభయం కలిగించేది, దేవుని ప్రజలకు విజయం చేకూర్చేది ప్రార్థన. ఈ మందిరం సంఘం అనే మందిరం ఇది. అందుకే ఆ సంఘం అనే మందిరాన్ని ఏమన్నాడంటే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇది మానవుడు రక్తమిచ్చి సంపాదించింది కాదు, దేవుడే తన రక్తమిచ్చి సంపాదించాడు సంఘం. ఈ సంఘం అనే మందిరాన్ని అది చెప్పాడు. ఇది ఒక మందిరం. అలాగనే మరొక మందిరం ఉన్నది. సొలొమోను కాలంలో ఒక మందిరము కట్టారు. సొలొమోను కాలంలో ఏం కట్టారు? మందిరం. అంటే అది భౌతికంగా కట్టారు, రాళ్లతో కట్టారు. దాంట్లో బంగారం ఉంది, దాంట్లో దేవదారు మానులు ఉన్నాయి. అది భౌతికమైన మందిరం. అంటే దేవుని ప్రజలు కూడుకోవడానికి ఒక హాల్ అవసరం అన్నమాట. దేవుని ప్రజలు కూడుకోవడానికి ఏమవసరం? ఒక హాల్. దాన్ని కూడా ఏమంటారంటే దేవుని మందిరము అంటారు. దాన్ని కూడా ఏమంటారు? దేవుని మందిరం. ఇది మనుషుల చేత కట్టబడినది. అంటే మనం కూడుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, ఆరాధన చేసుకోవడానికి, వాక్యం ధ్యానించడానికి, మనం కూడుకోవడానికి నిర్మించేదాన్ని కూడా మందిరం అంటారు. ఈ మందిరం కట్టబడాలంటే ఏం చేయాలి అంటే, ఈ మందిరం కట్టబడాలంటే స్థలాలు కొనాలి. ఈ మందిరం దాని మీద నిర్మాణం జరిగించాలి. ఇది చాలా ఖర్చుతో కూడినటువంటి పని. అందుకే ఆ మందిరము కోసం ఆనాడు ఏం చేసేవారంటే దావీదు సమర్పించాడు. ఆ తర్వాత జనులు కూడా సమర్పించారు ఆ మందిరం కోసమని బైబిల్లో మనం చూస్తాం. దినవృత్తాంతములు 1 గ్రంథములో చూడండి. దినవృత్తాంతములు 1 గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతములు 1 గ్రంథం 29వ అధ్యాయం. 29వ అధ్యాయం మనం గమనిస్తే 3వ వచనం చూడండి. 3వ వచనం, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులను గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికి బంగారమును వెండి పనికి వెండిని పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా?
అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేళ్ల గోత్ర అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రావములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసం మీదనున్న గెర్షోనుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణమైన మనసుతో ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగు మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. కాబట్టి ఈ లోకంలో మందిరాలు కట్టబడాలి అంటే వాటికి స్థలాలు కొనాలి. దావీదు వర్ణాన కలములో స్థలం కొన్నాడు. ఆ తర్వాత దాని మీద నిర్మాణం కోసం ఆయన సంపాదించినవి ఇచ్చాడు. తర్వాత మీరు ఎవరైనా ఇస్తారంటే ఆ కాలంలో ఉన్న అధిపతులు కూడా వారు కూడా మనపూర్వకంగా ఇచ్చారు. అయితే దావీదు కాలంలో ఆ మందిర నిర్మాణం జరగలేదు. దావీదు కుమారుడైన సొలొమోను కాలంలో ఆ మందిర నిర్మాణం జరిగింది. ఆ మందిరము దేనికోసం అంటే చెప్పాడు ఇక్కడ. ఎందుకోసమంటే ఆ మందిరము ఎందుకోసము 2వ అధ్యాయం దినవృత్తాంతములు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? 1వ వచనం, సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును అన్నాడు. ఎవరి కోసం ఈ మందిరము? యెహోవా నామ ఘనత కొరకు. వ్యక్తిగతంగా మనము మందిరాలం, మనము ఆయన నామ ఘనత కొరకే. సంఘముగా మనం మందిరాలం, ఈ సంఘం అనే మందిరము కూడా ఆయన నామ ఘనత కొరకే. అలాగనే మనము నిర్మించే మందిరాలు కూడా ఎవరి ఘనత కోసము? ఆయన నామ ఘనత కొరకు. వ్యక్తిగతంగా అయినా ఆయన నామఘనత కొరకే, సంఘముగా అయినా ఆయన నామఘనత కొరకే. అలాగనే మనం కట్టిన మందిరాలైనా ఆయన నామఘనత కొరకు అన్నాడు. ఇవన్నీ దేనికోసం అంటే ఆయన నామఘనత కొరకు. మందిరం అనేది ఆయన నామఘనత కొరకు. మనం వ్యక్తిగతంగా మందిరం, సంఘముగా మందిరం, అలాగనే భౌతికమైన నిర్మాణాల చేత నిర్మించబడేది కూడా ఈ మందిరం. ఇవన్నీ ఎవరి కోసం అంటే ఆయన నామఘనత కోసం. ఈ మందిరము ఆయన నామ ఘనత కోసం అని చెప్పారు. ఆయన నామము ఘనపరచబడాలి, ఆయన నామం మహిమపరచబడాలి, ఆయన నామం హెచ్చించబడాలి, ఆయన నామం ఊరేగించబడాలి, ఆయన నామం ప్రకటించబడాలి, ఆయన నామమునందు అనేక మంది విశ్వసించాలి. ఎందుకంటే ఆయన నామములో శక్తి ఉంది. ఆయన నామములో ఏముంది చెప్పండి? శక్తి కలిగిన నామం ఇది. అబ్రహాముతో చెప్పాడు, ఓ అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుడను. ఆయన నామం ఏంది? శక్తి కలిగిన నామం. నేను చివరిలో ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తా నామమును గురించి. కొత్త నిబంధనలో అపోస్తల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 3వ అధ్యాయం మనం గమనిస్తే 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, పగలు 3 గంటల సమయమున ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళుచా ఉన్నారన్నమాట. ఆ దేవాలయపు మెట్ల దగ్గర ఒక కుంటివాడు ఉన్నాడు. ఇతడు దాదాపుగా 38 ఏళ్ళ నుంచి కుంటివాడుగా ఉన్నాడు. ఇతన్ని ప్రతిరోజు పొద్దున్నే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు, మళ్ళీ సాయంకాలం అతనికి సంబంధించిన వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఇతడు ఉదయం నుండి సాయంకాలం వరకు ఆ మెట్ల దగ్గర ఏం చేస్తాడు? అడుక్కుంటా ఉంటాడనమాట. ఇప్పుడు ఈ మధ్యాహ్న వేళ పేతురు యోహాను కూడా వచ్చారు. వారు దేవాలయం పైకి ఎక్కి వెళ్తూ ఉంటే మెట్ల దగ్గర వాడు అందరినీ చూసినట్టుగానే వీళ్ళను కూడా తేరి చూస్తూ ఉన్నాడు. అడుక్కునే వాళ్ళు అందరినీ ఎందుకోసం చూస్తారంటే, వాళ్ళు ఏదైనా మాకు పైసలు ఇస్తారని చెప్పి, పైసలు వేస్తారని చెప్పి కూర్చుంటారు. వాళ్ళని చూస్తారన్నమాట.
అలాగనే పేతురు యోహాను కూడా ఏమైనా ఇస్తాడేమో, ఏమైనా వేస్తారేమో అని చెప్పి చూస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు ఏమన్నాడు, యోహాను ఏమన్నారంటే, మా దగ్గర వెండి బంగారములు లేవు, వెండి నాణ్యాలు లేవు, బంగారు నాణ్యాలు లేవు. ఒరే, దేవాలయానికి వచ్చినారు, ఏమి నాణ్యాలు లేకుండా ఎందుకు వచ్చినారని వాడనుకుంటా ఉన్నాడు. అయితే మా దగ్గర వెండి నాణ్యములు లేవు, బంగారం నాణ్యాలు లేవు, కానీ మా దగ్గర యేసు నామం ఉంది అన్నాడు. నాణ్యాలు లేవు కానీ ఏమున్నాయి? నామం ఉంది. యేసు నామమున దిక్కున లేచి నిలిచి నడువు అన్నాడు. నాణ్యం ఏం చేసింది? మెట్ల దగ్గర కూర్చోబెట్టింది. నామం ఏం చేసింది? నిలబెట్టింది. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుకుంటా మందిరానికి వచ్చాడు. మందిరంలో ప్రవేశించి దేవుని స్తుతించాడు. చూసాడా? ఆయన నామములో ఏముందంటే శక్తి ఉంది. అందుకే ఆయన నామ ఘనత కోసం శక్తి కలిగిన నామం, శక్తి కలిగిన నామం. ఒకప్పుడు వాడు ఎక్కడున్నాడు? మెట్ల దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవాలయంలో. వాని స్థానం మారింది. ఒకప్పుడు వాడు ఏం చేసేవాడు? అడుక్కునేవాడు. ఇప్పుడు వాడు స్తుతించేవాడైనాడు. వాని స్థాయి మారింది. వాని స్థాయి మారింది. ఒకప్పుడు వాడు అందరి వైపు చూస్తూ ఉండేవాడు, అడుక్కునేవాడు కాబట్టి. ఇప్పుడు వాని వైపు అందరు చూస్తూ ఉన్నాడు. అందరి దృష్టి కూడా మారింది. వాని స్థానం మారింది, వాని స్థాయి మారింది, వాని అందరు చూసే దృష్టి మారింది. ఆయన నామము శక్తి కలిగింది. మన జీవితాల్లో మార్చేది ఆయన నామం. నాణ్యాలు మానవుని చెడగొడతా ఉంది. ఈనాడు డబ్బులు ఎక్కువ కొద్దీ బాగుపడుతున్నారా, చెడిపోతున్నారా చెప్పండి? నాణ్యాలు మానవుని ఏం చేస్తున్నాయంటే చెడగొడతా ఉంది. ఎక్కువగా తప్పుడు పనులు చేస్తున్నది పేదోళ్ళు కాదు, ఉన్నోడే చేస్తూ ఉన్నాడు. ఈ నాణ్యాలు ఏం చేస్తున్నాయంటే మానవుని చెడగొట్టేస్తుంది. యేసుక్రీస్తు నామం మానవుని మార్చివేస్తుంది. వాడు ఆ మందిరపు మెట్ల దగ్గర కూర్చున్నాడు కాబట్టే వాడు మారిపోయాడు. అయ్యా అమ్మా, ఈ రాత్రి మందిరానికి నువ్వు చేరి వస్తూ ఉన్నప్పుడు నీ బ్రతుకులో మార్పు వస్తుంది. మందిరానికి ఎందుకు రావాలంటే మన బ్రతుకులో మార్పు రావాలి అంటే మందిరానికి రావాలి. మందిరానికి వచ్చినప్పుడు మన బ్రతుకులో వాడి మెట్ల దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆ కుంటి వానిలో మార్పు వచ్చింది, వారి స్థానములో వారి స్థాయిలో మార్పు వచ్చింది. మందిరానికి వచ్చేటప్పుడు ఎంత ఘోర పాపి అయినా ఆ వ్యక్తి జీవితంలో ఏమొస్తుంది? మార్పు వస్తుంది. ఈ మాటలు చెబుతున్న నేను కూడా ఒకప్పుడు అన్ని రకాలైన చెడ్డ అలవాట్లు కలిగిన వాని, సిగరెట్లు తాగేవాని, పానపరాగులు నమిలేవాని, బ్రాందీ తాగేవాని, విస్కీ తాగేవాని, కాలేజీలో విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు పిడివాగు పెట్టుకొని తిరిగిన వాని, రాడికల్స్ కేసులో అరెస్ట్ అయిన వాని, జీవితంలో శాంతి లేక, సంతోషం లేక, నెమ్మది లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాని. అయితే ఈ మందిరానికి నేను వస్తూ ఉండగా దేవుడు నా బ్రతుకును మార్చివేశాడు. అయ్యా అమ్మా, నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా సరే, ఎంత ఘోరమైన చెడు అలవాట్లు నీ జీవితంలో ఉన్నా, నువ్వు మారాలనుకుంటున్నావు కానీ మారలేకపోతున్నావు. కుక్క తన తోక చక్క చేసుకోలేదు, చిరుతపులి తన మచ్చలు చెరిపేసుకోలేదు. ఎవరి కొద్దీ వారు మారలేరు. మనను మార్చేవాడు యేసుక్రీస్తే. ఆయన మందిరానికి మనం వస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు, మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన బ్రతుకుల్లో మారుతుంది. నువ్వు మారాలనుకుంటున్నావా? నీ భర్త మారాలనుకుంటున్నావా? నీ పిల్లలు మారాలనుకుంటున్నావా? నీ కుటుంబం మారాలనుకుంటున్నావా? కానీ మారలేకలాగానే ఉన్నావా? నీకై నువ్వు మారలేవు. నిన్ను మార్చేవాడు, పరలోకం చేర్చేవాడు, నరకం తప్పించేవాడు యేసుక్రీస్తే. కాబట్టి నేటి నుంచైనా మీరు మందిరానికి రండి, దేవుని వాక్యం వినండి, మీకోసం ప్రార్థన చేయబడుతూ ఉంటుంది. ప్రభువే మీ జీవితాల్లో మారుస్తాడు.
మార్చేవాడు యేసుక్రీస్తే, పరలోకం చేర్చేవాడు యేసుక్రీస్తే, నరకం తప్పించేవాడు యేసుక్రీస్తే. కాబట్టి ఈ స్థలములో ఎందుకోసం మేము ఇక్కడ ప్రార్థనలు ఏర్పాటు చేశామంటే మీ మార్పు కోసమే. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో ఉన్న దూతలతో కలిసి ఆయన సంతోషించే దేవుడుగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా వాక్యం విని యేసు ప్రభువుని నమ్ముకొని మార్పు చెందాలి, నరకం తప్పించుకోవాలి, పరలోకము చేరాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం, అదే మా యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఈ మందిరానికి రండి, వాక్యం వినండి, మార్పు చెందండి, నరకం తప్పించుకోనండి, పరలోక రాజ్యం చేరాలని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ మందిరం ఏర్పాటు చేయడం ఒకే ఒక ఉద్దేశం, మీరందరూ కూడా మారు మనసు పొందాలి, మీరందరూ కూడా నరకం తప్పించుకోవాలి, మీరందరూ పరలోకం చేరాలి. ఈ ఉద్దేశంతో ఇక్కడ మందిరాన్ని మేము ఏర్పాటు చేశాం. దయచేసి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇది మా కోసం కాదు, మీకోసం, మీ మార్పు కోసం, మీ రక్షణ కోసం, మీ పరలోకం కోసం ఇక్కడ ఏర్పాటు చేశాం. కాబట్టి దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నవారు వాక్యం విని మారు మనసు పొందాలి, పరలోకం చేరాలి, నరకం తప్పించుకోవాలి, శాంతి సంతోషంతో మీ కుటుంబాలు జీవించాలని ఆశిస్తూ ఉంటే తప్పకుండా మందిరానికి రండి, దేవుని వాక్యం వినండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం చేరండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వాదించి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆత్మరక్షణ ఇచ్చి క్షేమాన్నిచ్చి నడిపించునుగాక. ఆమెన్. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఆరాధన, ప్రతి మంగళవారం రాత్రి 7 గంటల నుండి బైబిల్ స్టడీ, ప్రతి గురువారం రాత్రి 7 గంటల నుండి వాక్య పరిచర్య, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుండి సహోదరుల కూడిక, ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి ప్రార్థనా విజ్ఞాపన కూడిక. రండి, వినండి, దైవాశీస్సులు పొందండి. మా చిరునామా షిలోహు ప్రార్థనా మందిరం, ఆంధ్రకేశ్వరం, ప్రొద్దుటూరు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండునుగాక.